శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధనవంశ కీర్తనం. సూతుడిట్లనెను, ధనుని యొక్క పుత్రులు మహాసురుల వంశమందు ప్రఖ్యాతులు. వారిలో ప్రధానుడు విప్రచిత్తి. ధనుని యొక్క పుత్రులు ఊహించుటకు సాధ్యం కాని పరాక్రమం కలవారు. వారందరూ తపస్సు ఆచరించిన వారు, పొందబడిన వరములు కలవారు. వారు సత్యసంధులు, శత్రువేడుల పరాక్రమవంతులై శత్రువులను బాధించిన వారు. వారు క్రూరులు, మాయావినులు. వారు మహాబలురు, అత్యధికమైన వేగం కలవారు. వారు వేదములను అధ్యయనం చేసిన వారు, నిత్యాగ్నిహోత్ర దీక్షితులు. వారి యొక్క ప్రాధాన్యాన్ని అనుసరించి వారిని కీర్తించితిని అని గ్రహించము. ఇచ్చట పేర్కొనబడిన వారు వంశానుగతులైన ధనువు పుత్రులు: ద్విమూర్ధుడు, శంబరుడు, దుందుభి, అయోముఖుడు, మఘవంతుడు, శంకుధుడు, విభువు, శంకుకర్ణుడు, విపాదుడు, గవిష్ఠుడు, కపిలుడు, వామనుడు, మయుడు, మరీచి, అసిపుడు, మహామాయుడు, అసిరసుడు, భృసి, విక్షోభుడు, సుకేతుడు, కేతువీర్యుడు, శతాహ్వయుడు, ఇంద్రజిత్తు, ద్వివిధుడు, భద్రుడు, దేవజిత్, ఏకచక్రుడు, మహాబాహువు, తారకుడు, వైశ్వానరుడు, పురోముడు, ప్రాపనుడు, మహాసురుడు, స్వర్భానుడు, వృషపర్వుడు, మహాసురుడైన పురంధుడు, ధృతరాష్ట్రుడు, సూర్యుడు, చంద్రముడు, ఇంద్రతాపనుడు, సూక్ష్ముడు, నిచంద్రుడు, చూర్ణనాభుడు, మహాగిరి, అసిలోముడు, సుకేశుడు, శఠుడు, మూలకోదరుడు, జంభుడు, గగనమూర్ధన్యుడు, కుంభమానుడు, మహోదకుడు, ప్రమదుడు, అధ్ముడు, కుపధుడు, అశ్వగ్రీవుడు, వీరవంతుడు, వైగంభృగుడు, విరూపాక్షుడు, సుపధుడు, హలుడు, ఆహలుడు, శరభుడు, స్వలభుడు, సూర్యచంద్రులు. వీరిద్దరూ సురాసురుల్లో ప్రభావితులు. వీరి కుమారులు, మనుమలు, మునిమనుములు అసంఖ్యాకులు. వారిని గణింప సఖ్యం కాదు. ఇట్లు అసురులు, దైత్యులు, దానవులుగా వివరించబడ్డారు. దైత్యులు సుత్వానులుగా తలంపబడిరి. ఒక ధనువు కుమారులు అసుత్వానులుగా తలపబడిరి. వీరందరూ వంశానుగతులైన ధనుపుత్ర వంశీయులను చెప్పబడుదురు. ఏకాక్షుడు, అశ్వప్రభారిష్ఠుడు, ప్రలంబుడు, నరకుడు, ఇంద్రబాధనకేసి, పురుషుడు, శేషనానుడు, ఊరువు, గరిష్ఠుడు, గవాక్షుడు, వీర్యవంతుడైన తాళకేతువు. వీరు కూడా ధనపుత్రులు, మనుష్యులచే అవధ్యులు. వారు దైత్య దానవ సంబంధమున పుట్టిరి. వారు భీమ పరాక్రములు. వీరు 14 సైంహికేయులంటారు. వారు సింహికకు, విప్రచిత్తికి పుట్టినవారు. శలుడు, శలభుడు, సవ్యుడు, ఇల్వలుడు, నమ్ముచి, వాతాపి, సుపింజకుడు, హరకల్పుడు, కాళనాభుడు, భౌముడు, కనకుడు అను వారిలో సూర్యప్రవర్ధనుడైన రాహువు పెద్దవాడు. ఈ సింహికా పుత్రులు దేవతలకు కూడా చేరిరానట్టి వారు. వారి వంశం మిక్కిలి దారుణమైనది. వారందరూ బ్రాహ్మణ హంతకులు, క్రూరులు. సైమికేయ గణములు 10,000 మంది. వారందరూ జమదగ్ని కుమారుడు భార్గవుడైన పరశురాముని చే చంపబడ్డారు. స్వర్భాను కూతురు ప్రభ, శచి పులోముని కూతురు, ఉపదానవి సదుని యొక్క కుమార్తె, శర్మిష్ఠ వృషపర్వుని కుమార్తె. వైశ్వానరునికి 2 కుమార్తెలు. వారు పులోమ, కాళిక. నహుషుడు ప్రభ కుమారుడు. జయంతుడు శచీపుత్రుడు. శర్మిష్ఠ పురుని కన్నెను. ఉపదానవి దుష్యంతుని కన్నెను. పులోమ, కాళికలు వైశ్వానరుని పుత్రీద్వయం. ఈ 2 కూతుండ్రకు చాలామంది పుత్రులు కలరు. ఆ 2 మరీచి భార్యలు. వారికి 60,000 పుత్రులు. వారందరూ దానవ పుంగవులు. ఇంకను 14,000 మంది అధికంగా కలవరు. వారు హిరణ్యపుర వాసులు. పౌలోములు, కాలేయులు వారు దానవులు, మహాబలురు. వారు దేవతలచే అవధ్యులు, కానీ అర్జునునిచే వధించబడిరి. మయునికి రంభయందు 5 కుమారులు, 1 కూతురు. వారు 6 మహాబలురు. వారు మాయావి, దుందుభి, మహిషుడు, కాళికుడు, అజికర్ణుడు. వీరు పుత్రులు. మండోదరి కూతురు. ఈ విధంగా దైతేయుల యొక్క సృష్టి వర్ణించబడింది. అనాయిషకు, వృషునకు, అరదుడు, బలుడు, వృత్రుడు, విజ్వరుడు అను 4 కుమారులు. వారు క్రూరకర్ములు. వారు శ్రాద్ధాదులను నాశనం చేయువారు, యజ్ఞహంతకులు, బ్రహ్మహంతకులు, పశుఘాతకులు. అనాయిష యొక్క పుత్రులు చెప్పబడిరి. ఇక వృత్రుని బిడ్డలను కూడా తెలుసుకొనము. సుమహాఘోరులు, బకులు అను పేరు పొందిన రాక్షసులు వృత్రుడు ఇంద్రునితో యుద్ధం చేయుచు ఉండగా పుట్టిరి. వారు 100,000 మంది, ఇంద్రుని సేవకులుగా సంస్కృతులు. వారందరూ బ్రహ్మవిధులు. వారు సౌమ్యులు, ధార్మికులు. వారు సూక్ష్మమూర్తులు. వారు వారి సూక్ష్మ రూపాలతో ప్రజాంతర్గతులై క్రోధ స్వభావులై ఉందరు. క్రోధకు అప్రతిమానులుగా యనోత్తములు ఒక పుత్రులు కలిగిరి. వారు సంఖ్యకు 10 మంది. వీరు దేవగంధర్వులు. క్రోధం వల్ల పుట్టిరి. ఆ 10 మంది సిద్ధుడు, పూర్ణుడు, బహ్వి, పూర్ణాంశుడు, వీర్యవంతుడు, బ్రహ్మచారి, సుపర్ణుడు 7వవాడు, విశ్వావసువు, భానువు 10వవాడు. క్రోధం వల్ల పుట్టినవారు సుచంద్రుడు. వీరు గంధర్వులు.
ఓం శాంతి శాంతి శాంతి.